నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ నేతలు ఒక్కొక్కరు కేసులు ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుద్ధపూస కబుర్లు చెబుతూ పోలీసులతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ హయాంలో భారీ క్వాజ్ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం విలువ దాదాపు 10,000 కోట్ల పైనే ఉంటుందని నివేదికలు చెప్తుంటే జనం అవాక్కవుతున్నారు. ఇందులో సింహభాగం మాజీ మంత్రి కాకాని, ఆయన బంధువులు, ఆయన అనుచరులే స్వాహా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మైన్స్ యాజమాని ఆదుర్తి బద్రీనాథ్ క్వాజ్ కుంభకోణం పైన సిబిఐ అండ్ ఈడీ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు, భారీ బ్లాస్టింగ్లు, విదేశాలకు ఎగుమతులు, వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు, ఫోన్లు, కాల్స్ పైన సిబిఐ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లోకాయుక్త బృందం 2 రోజుల క్రిందట నేరుగా విచారణ జరిపింది. క్వాజ్ కుంభకోణంలో వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. సిబిఐ, ఈడీ, లోకాయుక్త ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో గుబులు నెలకొంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మైన్స్ యాజమానులను ఫిర్యాదుల మేరకు సిఐడి అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. ఈ కుంభకోణం విలువను పరిశీలిస్తే ఎంత అడ్డంగా దోచేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభకోణంపై కాకాని పాత్ర స్పష్టమైన ఆధారాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కాకాని సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలో వరదాయిపాలెం గ్రామంలోని అక్రమ మైనింగ్ జరిగింది. ఏకంగా 23,37,000 మెట్రిక్ టన్నుల క్వార్జ్ను అక్రమంగా తవ్వి తరలించినట్లుగా గుర్తించారు. సైదాపురం, పొదలకూరు, రాపువూరు మండలాల్లో లభించే హైగ్రేడ్ క్వార్జ్ను వైసీపీ నాయకులు యథేచ్ఛగా దోచుకున్నారు. టన్ను 30,000 చొప్పున చైనాకు తరలించి భారీగా వెనకేసుకున్నారు. జిల్లాలో ఎవరు తవ్వి తరలించినా వారిని టన్నుకు 7,000 చొప్పున ముక్కు పిండి వసూలు చేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. పొదలకూరు మండలంలో రుస్తుం మైన్స్ లీజు గడువు ముగియగా లీజుదారుడు రెన్యువల్కు దరఖాస్తు చేశారు. ఆ అనుమతులు రాకుండానే అందులో చొరబడి తవ్వకాలు సాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అక్రమదందా కేంద్ర గనుల శాఖకు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో బయటపడింది. జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే నెలాఖరు వరకు దర్యాప్తు చేశారు. చెల్లించిన జీఎస్టీ కంటే ఎక్కువ ఖనిజం తరలించారు. ఇతర జిల్లాల ట్రాన్సిట్ ఫామ్తో సరఫరా చేశారు. పనిచేయని లీజుల పేరిట ట్రాన్సిట్ ఫామ్లు తీసుకుని రవాణా చేశారంటే అధికారుల పాత్ర ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమంగా తరలించిన క్వార్జ్ 24,37,000 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. విధించిన జరిమానా విలువ 255,55,00,000. 275 కేసులు కూడా నమోదయ్యాయి. 107,000 మెట్రిక్ టన్నులను సీజ్ చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న కాకాని కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగింది. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుస్తుం మైన్స్ను బెదిరించి వారిని అక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్రాడ్ అక్రమాలకు పాల్పడ్డారు. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2 ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కాకానితో సహా 7 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు మాత్రం రావటం లేదు. విచారణకు అదుగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అంటూ పోలీసులకు చెప్తున్నప్పటికీ కాకాని మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులతో దోబూచులు ఆడుతూనే ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు కాకానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. 3 సార్లు కూడా వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఇవ్వాలని భావించినప్పటికీ మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కాకాని మాత్రం ప్రతిసారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి. ఈ కేసు స్క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టులో కూడా కాకానికి గట్టి షాకే తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం కూడా నిరాకరించింది. స్క్వాష్ పిటిషన్ పైన తర్వాత విచారణ జరుపుతామని క్లియర్గా స్పష్టం చేసింది. అలాగే పోలీసు విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల అనంతరం కాకాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అందులో భాగంగానే కాకాని విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాకాని హైదరాబాద్లోనే షెల్టర్ పొందారని తెలుస్తోంది. త్వరలో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఆయన అనుచరులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ కుంభకోణంలో వైసీపీ పెద్దలు తప్పించుకోవటం కష్టం అంటున్నారు. క్వార్జ్ కుంభకోణంలో విచారణకు రాలేదు, కానీ బెయిల్ కోసం మాత్రం హైకోర్టు మెట్లెక్కారు కాకాని. జడ్జి గారు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎఫ్ఐఆర్ కేసు వివరాలు చూస్తే నీ ప్రమేయం ఉన్నట్టు అనిపిస్తుంది, కాబట్టి విచారణకు వెళ్లాల్సిందే, బెయిల్ ఇవ్వలేమన్నారు. కాకాని మీద 2 కేసులున్నాయి. క్వార్జిని అక్రమంగా తవ్వి తరలించుకుపోయాడనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా గిరిజనులు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది. కాకానికి రాబోయేదంతా గడ్డు కాలమే. అరెస్ట్ అయితే మాత్రం ఇప్పుడప్పుడే బయటికి రావటం చాలా కష్టం అంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో అరెస్ట్ కావాల్సిన వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఆయన రిమాండ్ పొడిగిస్తూనే ఉంది కోర్టు. వల్లభనేని వంశీలాగా కాకాని దందాలపై కూడా రోజుకొక కేసు పట్టడం ఖాయమంటున్నారు. ఎందుకంటే కాకాని అధికార వంటతో చేసిన దందా అలాంటిది. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.